ఫస్ట్ నామినేషన్ అప్పుడు యూ డిడ్ నాట్ అని చెప్పేసి డిన్ డుమ్ డమాల్ మా మేనకోడలో మేనల్లుడు నామినేషన్ లాగా నుంచొని మా అమ్మ నాన్నకి చేసి చూపిస్తున్నారంట. అది చెప్పుకొని ఫుల్ హ్యాపీ. ఇద్దరు మా అక్క కూతురు పిల్లలు ఇద్దరు మా దగ్గరే పెరుగుతున్నారు. వాళ్ళని ఇమ్మూనే చదివిస్తున్నాడు కూడా. సో వాళ్ళిద్దరికి ఇమ్ము అనే ఫుల్ పిచ్చి. ఇంకా మామ 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 ఇంకా 9 అయిందని అంటే నిద్రపోయేలు కూడా లేచి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పడుకుంటున్నారు. అంత అంటే మంత్లీ ఒకసారైనా వాడు ఇంటికి వెళ్ళి వచ్చాడు వాళ్ళ కోసమైనా. ఇప్పుడు చాలా డేస్ అయిపోయింది కదా, ఇంకా అవ్వట్లా. ఇంకా అందుకని తప్పక నేను వెళ్ళి కనపడాల్సి వస్తుంది. ఏడుస్తున్నాడు కదా చూసారా మీ అమ్మ ఎప్పుడు ఏడడం లేదు కదా, అసలు ఫీల్ అవుతున్నారా? బాగా మా నాన్న అయితే ఫుల్ ఎమోషనల్. మా అమ్మన్న కొంచెం ధైర్యంగా ఉంటుంది కానీ మా నాన్న అస్సలు ఉండలేడు. బాగా ఏడ్ చేస్తాడు. నాన్న లోపలికి వెళ్ళిపోయి అండ్ డెమోనను ఈ రంగుల పోటీల్లో వాటిలో కింద పడేసినప్పుడు చెప్పి ఉంటాడు. ఆయాస పడుతుంటే మా అమ్మకి టెన్షన్ వచ్చేసేది. ఫోన్ అప్పటికప్పుడు ఫోన్ చేసేది, వాడు ఆయాస పడుతున్నాడు. ఏం కాదు, అదంతా గేమ్. వాళ్ళందరూ ఉన్నారు, చుట్టుపక్కల జనం ఉంటారు, కెమెరామెన్లు ఉంటారు, బయట చాలా మంది ఉంటారు. అది ఒక సెటప్. లోపల గేమ్ లో ఉంటారు. చిన్న దెబ్బ తగిలినా కానీ వెంటనే కన్ఫెషన్ రూమ్ కి పిలుస్తారు. ఏమైంది ఏంటని అడుగుతారు. డాక్టర్స్ అక్కడే ఉంటారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. వాడు రొప్పుతున్నాడు అయ్యా, ఆయాస పడుతున్నాడు అని.